ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరిగింది నిన్న. వాస్తవానికి నిన్న నేను అందుబాటులో లేను. మంత్రివర్గ విస్తరణలో 2 ఎస్సీలకు 1 బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయము ఏదో జరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం భూగోళం అంతా బద్దలైపోయేటువంటి ఒక నిర్ణయం జరిగిందని చెప్తాను. ఏంది జరిగింది? అద్భుతం జరిగింది. ఏం జరగలే. ఇంకా 3 బాకీ ఉన్నాయి, ఇంకా 3 ఖాళీగా ఉన్నాయి. బీసీలకు 4 బాకీ ఉన్నారు. ఇంకా బీసీలకు మరో 4 మంత్రి పదవులు బాకీ ఉన్నారు. మరి 4 లేవుగా, మళ్ళీ 3 అంటే 1 రాజీనామా చేయండి, 4 అయితే అవి తీసుకుంటాం. అది మీ ప్రకారమే చేయండి. 42% ప్రకారం చేయాలంటే ఇప్పుడు ఈ బీసీలకు 42% మంత్రి పదవులు ఇయ్యంగా సుప్రీంకోర్టు అడ్డుకోవడం కానీ, విపక్షాలు అడ్డుకోవడం కానీ, లేకపోతే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాల్సిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి 42% మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశమే. మరి 56 ఇవ్వాలి అసలు యాక్చువల్గా. ఆ తర్వాత మీరు మేనిఫెస్టోలో పెట్టిన కాడికే అది తర్వాత ఎట్లా తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఈ 42% మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాల్సినటువంటి ఏ అవకాశం మీ చేతిలోనే ఉంది. మరి మీ చేతిలో ఉన్నటువంటి అవకాశం మీరివ్వకుండా ఏదో అడప ఒకటి బారేసి బిచ్చం లెక్క దాంట్లో ఇంకా మళ్ళా ఇంకా ఈయన ఒక ఆయన ఇటాలీకి పోతుంటాడు, ఒక ఆయన అటాలీకి పోతుండు, ఒక ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండు. ఈయన మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటా ఉన్నాడు, హైదరాబాద్ రంగారెడ్డి జనాభా సుమారు తెలంగాణ జనాభాలో సగం జనాభా, ఈ జనాభాకు అసలు మంత్రే లేడు అని చెప్తా ఉన్నాడు. ఓ పని చేయి, ఎట్లాగో బీసీలే కాబట్టి మీరు రాజీనామా చేసి తప్పుకుంటే అక్కడ బీసీని గెలిపించుకుంటాం. ఈసారి బీసీని గెలిపించుకుంటే బీసీ మంత్రి అవుతుండొచ్చు. అట్లా చూద్దాం, మీకు కూడా కోరిక నెరవేరినట్టు ఉంటుంది. అట్లా ఇంకా వాళ్ళు అలగంగానే వాళ్ళ ఇళ్ళకు బోవుడు బతిలాడు. ఏం బీసీ ఎమ్మెల్యేలారా అలగరా? మీరు అలగబోరా? అలుగుడు వాళ్ళకే వస్తాదా? మీరు అలగబోండి. వాళ్ళ నాటకాలు చూడరు ఎట్లా ఉన్నాయో. మొత్తం 3 మంత్రి సామాజిక న్యాయం అని రాసుకొచ్చారు ఒకరెవరు. నేను మాట్లాడదాం అనుకున్నా కానీ నేనే కొద్దిగా అందుబాటులో లేకుండే. అందుకోసం ఇవాళ 42% రిజర్వేషన్ ప్రకారం 7 మంత్రి పదవులు, కనీసం 7 మంత్రి పదవులు బీసీలకు రావాలి. ఇప్పుడు దక్కినవి 3. ఈ 3టికే ఇంకొక 4 యాడ్ చేస్తే 42% అవుతుంది. 4 లేవు, 3 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 4 రెడ్లు ఉన్నారు కాబట్టి ఒక రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించి ఆ 4వది ఖాళీ చేసి 4టికి 4 బీసీలకు ఇవ్వండి. ఇస్తే అప్పుడు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అని చెప్పుకోవడానికి ఉంటుంది. మీ చేతిలో ఉన్నదాన్నే మీరు ఇవ్వకుండా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తున్నామని చెప్పి ముచ్చట్లు చెప్తే జనం ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వస్తే మా బీసీల సంగతి ఏందో చెప్తాం, మా సత్తా ఏందో చూపెడతాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,